సార్ నమస్తే. నా పేరు రాజ్ కుమార్. అరకువేలు మండలము. మా గిరిజనులు, నేను ఆదివాసి గిరిజన బిడ్డని. నా పేరు రాజ్ కుమార్, మాది చొంపి. అయితే మా యొక్క కల్చరల్గా సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి డింషా ప్రోగ్రామ్ అనేది అది మా సాంప్రదాయంగా కళానృత్యం. అది మన ఏజెన్సీలో ఆదివాసి గిరిజనులు ఎక్కడైనా సరే దాన్ని ఒక పంటలో కానీ, కొత్త పంటగా వేసినప్పుడు కానీ, పంట చేతికి వచ్చినప్పుడు కానీ, దుక్కు వేసినప్పుడు కానీ, లేకపోతే ఇంకా పండగ పురస్కారాలు అవుతున్నప్పుడు కానీ, పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు కానీ, మా సాంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి ఈ దింసా కళని మనము మరి దాన్ని ఎక్కువగా మేము దానితో మా గిరిజన ఒక ఉనికిని చాటి చెప్పేవాళ్ళు. క్రమంగా అది మరి రాను రాను ఆర్థిక వ్యవస్థలో కొంచెం అది కుంటుపడిపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం అంతా ఏపు టూరిజం అనేది ఒకటి రావడం వల్ల, దాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం వల్ల మా యొక్క కళ సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన దింసా నృత్యాన్ని అది మరి వారి కోసమే ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువగా గ్రామ స్థాయిలో జరగాల్సినటువంటి సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన ఈ దింసా ప్రోగ్రాం అనేది కనుమరుగైపోతున్నాయి. అలాగే ఏమైనా సాంప్రదాయబద్ధంగా పండగలు కానీ జరుగుతున్నప్పుడు కూడా ఈ దింసా అనేది లేకుండా పోతుంది. ఇది ప్రభుత్వం వారు కూడా మరి గుర్తించి మరి మా యొక్క ఈ గిరిజన ప్రాంతంలో మా యొక్క దింసా కళా బృందాన్ని, సాంప్రదాయాన్ని, సాంస్కృతిక కార్యకలాపాలన్నీ మళ్ళీ బతకాలంటే, ఉనికిని చాటాలనుకుంటే మరి ఇప్పుడు ఈ సీజన్ పంట పండించే సీజను, ఇది కొత్త పంటగా మనం మొదలెట్టి ఒకవేళ వరి వేసినప్పుడు కానీ, లేకపోతే దుక్కు వేసినప్పుడు కానీ మా యొక్క గిరిజనులు అందరూ ఆటపాటలతో మరి దాన్ని ఆ పనులు కొనసాగిస్తారు. అది ఇప్పుడు ఉనికిని చాటుకోవాలని మరి అనేక ప్రాంతంలో ఉన్న గిరిజనులు, అలాగే మా సాంప్రదాయాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఈ పంట వేస్తున్నప్పుడు మా దింసా కళా బృందాన్ని వేస్తూ ఆటల పాటలతో మాకున్నటువంటి సాంప్రదాయ కార్యకలాపాలని మేము కొనసాగిస్తున్నాం. ఇది ప్రభుత్వాన్ని కూడా సహకరిస్తే ఇది ఇంకా ఉనికి చాటు, గిరిజనులకు ఉనికి చాటు, వారి సాంప్రదాయాన్ని, ఈ దింసా వృత్తిని, ఈ దింసా నృత్యాన్ని అంతరించిపోకుండా, అలాగే గిరిజన సాంప్రదాయం అంతరించిపోకుండా దాన్ని ప్రభుత్వం వారు కొంచెం సహకరించి మమ్మల్ని ఇది కాపాడి మా గిరిజనులకి మేలు చేస్తారని మరి నేనైతే ఒక గిరిజనులుగా కోరుకుంటున్నాను. నా పేరు రాజు. నేను ఇక్కడ సంధివలస విలేజ్ సిరిగం పంచాయతీ చెందినటువంటి వంతల రాజుని. యాక్చువల్గా మనకి ప్రజెంట్ అయితే చాలా పూర్వకాలం ముందుగా దింసా డ్యాన్స్ అనేది ప్రతి వరి నాటుడు సమస్యలు కానీ, కొండతూడు సమస్యలు కానీ కొన్ని సందర్భాల్లో మనకి దింసా డ్యాన్స్ అనేది ఉండేది. ఇప్పుడు రాను రాను దింసా డ్యాన్స్ అనేది కనుమరుగైపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు టూరిజం రావడం వల్ల, టూరిజం ప్లేస్లకి దింసా ఆడడం వల్ల కొన్ని అలసట ఉండి కొన్ని ఏరియాలకి దింసా ఆడడానికి ముందుకు రాలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి మన పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా పూర్వకాలం ఎలా ఉండిందో ఎడ్జెడ్గా అదేవిధంగా మన వరి నాట్ల విషయాలు అయితేనేమి, దుక్కి విషయాలు అయితే ప్రతి దాంట్లో మన దింసా డ్యాన్స్తో ఎంజాయ్ చేస్తూ వరి నాటే వాళ్ళని ఇప్పుడు అలాంటిది కనుమరుగైపోతుంది. కాబట్టి మన పెద్దలు చెప్పిన ప్రకారంగా మనం అందరూ పూర్వకాలంగా ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఉండాలని నిర్ణయించారు. కాబట్టి అదేవిధంగా ముందు కొనసాగాలని, ముఖ్యంగా మనకి టూరిజం వచ్చిన తర్వాత నుంచి టూరిజంలో దింసా ఆడి అక్కడ టైం కేటాయించుకుంటూ మనకి చాలామంది ఆడట్లేదు, మన అలసిపోయి. ప్లస్ కొన్ని ఉద్యోగస్తులు దూర ప్రాంతాల్లో ఉద్యోగస్తులు వెళ్ళిపోవడం వల్ల మనకు దింసా డ్యాన్స్ అనేది కనుమరుగైపోతుంది. కాబట్టి ఇవన్నీ మనము పెద్దల నిర్ణయించే ప్రకారంగా చక్కగా మళ్ళీ ముందు పూర్వకాలం ఎలా అయితే ఏడ్జెడ్గా నడుపుతున్నామో పనుల విషయాలు కానీ, నాటుల విషయాలు కానీ సక్రమంగా మన దింసా డ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ నాటుతున్నాం. కాబట్టి అదేవిధంగా ముందు కొనసాగాలని అనుకుంటున్నాను.